హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ స్క్వేర్ రంగోలీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ వాచ్ ద వీడియోస్. ఇంకా మనం ఇవాల్టి కథ చూద్దాం. ఇవాళ కథ వచ్చేసి తెలివైన ఒక బాతు గురించి అనమాట. దీని మోరల్ వచ్చేసి మన చుట్టూ వంకర బుద్ధులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏదో అన్నారని దాన్ని పట్టించుకొని మనం చేసే పనిని మనం మానుకోవద్దనేసి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథలో వచ్చేసి ఒక నీటి కొలను ఉంటుంది. అందులో కప్పలు, చేపలు, బాతులు, మొసలు ఇట్లా కలిసి ఉంటాయి. అలా అవన్నీ చాలా స్నేహంగా ఒక దాంతో ఒకటి కలిసిపోయి ఆనందంగా ఉంటాయి. అప్పుడు అనుకోకుండా ఆ కొలంలోకి ఒక మొసలి వచ్చి చేరుతుంది. ఆ మొసలి బాతును తినడానికి పట్టుకుంటుంది. అప్పుడు బాతు తెలివిగా ఆలోచించి, ఓ మొసలి మామ, ఎందుకు నన్ను చంపుతున్నావు? మనమందరం ఒకే చెరువులో ఉన్నాం కాబట్టి మనమందరం మిత్రులం అవుతాము. మిత్రులని ఎవరైనా చంపుతారా అనేసి అడుగుతుంది. అప్పుడు మొసలి ఉండేసి, మరి నేను నిన్ను చంపి తినకపోతే నాకు ఆహారం ఎలా వస్తుంది? నేను ఎలా బ్రతకాలి అని అడుగుతుంది. అప్పుడు బాతు ఉండేసి, నువ్వు పండ్లు తిని బ్రతుకు, పళ్ళు చాలా బలాన్ని కూడా ఇస్తాయి మామ అని అంటుంది. అప్పుడు మొసలి ఉండేసి, మరి నాకు పళ్ళు ఎవరిస్తారు? నేను పళ్ళని ఎలా తెచ్చుకోగలను అని అడుగుతుంది. దానికి బాతు ఉండేసి, నీకు కావలసిన పళ్ళను నేను కోతి మామకి చెప్పి తెప్పిస్తాను అని అంటుంది. సరే అనేసి అక్కడే చెట్టు పైన ఉన్న కోతి మామతో బాతు ఉండేసి, కోతి మామ మొసలికి కొన్ని పళ్ళు రోజు ఇవ్వవా అనేసి అడుగుతుంది. అప్పుడు చెట్టు పైన ఉన్న కోతి కొలంలోకి పళ్ళను వేస్తుంది. అలా అవన్నీ కలిసిమెలిసి రోజు హాయిగా ఉండేవి. ఇవి ఇలా జరుగుతుండగా ఒకరోజు అక్కడికి ఒక నక్క వస్తుంది. ఆ నక్కకి అక్కడ మొసలి మాంసాహారం తినడం లేదని తెలుసుకుని, దానికి కారణం బాతని తెలుసుకునేసి నీళ్లు త్రాగుతూ మొసలి కనిపిస్తే, ఓ మొసలి మామ, నువ్వు ఆ బాతు చెప్పిన మాటలు విని ఎంతో రుచికరమైన మన మాంసాహారాన్ని తినడం మానేశావు. అది దాని మాటలు ఎవరైనా వింటారా? అది ఏమో పక్షి, మనమేమో జంతువులం, మనం మాంసాహారులం కదా, మనం మాంసమే తినాలి అనేసి చెప్తుంది. అప్పుడు మొసలి ఉండేసి, అవును మిత్రమా నేను మాంసాహారం తింటాను అనేసి ఆ నక్కనే కాలు పట్టుకుంటుంది. అప్పుడు నక్క ఏడుస్తూ, అయ్యో మామ, ఏంటి నువ్వు? నేనేదో నీకు సహాయం చేద్దామంటే నువ్వు నన్నే పట్టుకొని తింటానంటున్నావు అని అంటుంది. అప్పుడు మొసలి ఉండేసి, నాకు ఎవరో చెప్తుంటే విన్నాను, నక్క మాంసం చాలా రుచిగా ఉంటుందని. ఇంతవరకు నేను ఎప్పుడూ నక్క మాంసం తినలేదు, కాబట్టి నిన్నే తిని నా మాంసాహార రుచిని తిరిగి ఆస్వాదిస్తాను అనేసి అంటుంది. అప్పుడు నక్క ఏడుస్తూ, అయ్యో మామ, నన్ను చంపొద్దు అని బ్రతిమాలుతుంది. అప్పుడు అక్కడికి బాతు వచ్చి, ఏంటి మొసలి మామ, ఆ బుద్ధి లేని నక్కను తింటావా నువ్వు? అది దాని బుద్ధులన్నీ వంకర బుద్ధులే. ఇంత మంచిగా ఉన్న నువ్వు ఆ వంకర బుద్ధులున్న నక్క మాటలు విని దాన్ని తింటావా? దాన్ని తిని అంతేకాదు, దాన్ని తినడం వల్ల దానిలో ఉన్న వంకర బుద్ధులన్నీ రక్తంలో కలిసిపోయి నువ్వు వంకరగా మారిపోతావు. దాన్ని తినకు మామ అనేసి చెప్తుంది. అప్పుడు మొసలి విని, నిజమే, దీని ఒంటి నిండా విషం లాంటి వంకర బుద్ధులే ఉంటాయి, దీన్ని తింటే నాకు నిజంగానే అలాంటి వంకర బుద్ధులు వస్తాయి అనేసి ఆ నక్కను విడిచిపెడుతుంది. అప్పుడు ఆ నక్క మనసులో, ఈ బాత్ నేనే తెలివైందని అనుకున్నాను, కానీ ఈ బాత్ నాకంటే తెలివైంది. అమ్మో, ఇప్పటి నుంచి ఇంకా వేరే వాళ్ళ విషయాల్లో నేను దూరకూడదు, వేరే వాళ్ళని ఏమనకూడదు అనేసి అక్కడి నుంచి పారిపోతుంది. సో ఎవరేమన్నా పట్టించుకోవద్దండి ఫ్రెండ్స్. అలాంటి వంకర వాళ్ళు మన చుట్టూ జీవితంలో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు అన్న మాటల్ని అస్సలు పట్టించుకోవద్దండి. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో and listening my story.